ఆరోగ్యాభిలాషులందరికీ అలాగనే మా టీవీ వీక్షకులందరికీ నా యొక్క వందనాలు. నా పేరు బుచ్చయ్య అండి. నేను తెల్దారుపల్లి ఖమ్మం రూరల్ ఖమ్మం జిల్లా నుండి వచ్చేసినాను. నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే నేను ముఖ్యంగా డయాబెటిక్ గురించి ఈ ఆశ్రమంలో చేరినాను. నాకు డయాబెటిక్ ప్రాబ్లము గత 5 సంవత్సరాల నుండి ఉన్నది. అయితే 2 సంవత్సరాల వరకు అలోపతిలో వైద్యము తీసుకున్నాను. కానీ అది చాలా ఇబ్బందిగా నీరసంగా బాగా ఉండేది. ఆ తర్వాత 2 సంవత్సరాలు నుండి ఈ హోమియోపతి మందులు వాడుతున్నాను. దాంట్లో కూడా అంతగా మరి రిజల్ట్ ఉన్నదని రాజుగారి యొక్క ప్రసంగాలు మా టీవీలో చూస్తూ మరి వాటిని అమలుపరిస్తే బాగుంటుందనే ఆలోచనతోని ఈ ఆశ్రమంలో చేరటము జరిగింది. నేను ఈ ఆశ్రమంలో నెల రోజులు క్యాంపు గురించి 1వ తారీఖు నుండి జాయిన్ అయినాను. ఇక్కడ నెల రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ ఆసనాలు యోగాసనాలు ఇవన్నీ చేయటం వల్ల మెడిటేషన్ చేయటం వల్ల నా యొక్క డయాబెటిక్ ప్రాబ్లము మందులు లేకుండా పూర్తిగా తగ్గినది. అయితే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, నీరసం కూడా తగ్గిపోయినది. అయితే ఆరోగ్యాభిలాషులు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మనం ఏ విధంగానైతే పవిత్ర స్థలాలకి పుణ్యస్థలాలకి వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మనం చేసినటువంటి పాపాలు కానీ లేదా మన యొక్క కర్మల వల్ల కానీ అలానే మన యొక్క అనారోగ్యాలను కానీ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ విధంగా పునీతులై తిరిగి వస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యంలో మరి జీవితంలో ఒకసారైనా హిందువులైతే ఏ విధంగా అయితే కాశీ, ముస్లింలైతే మక్కా, మరి క్రైస్తవులైతే జెరూసలేం, అట్లనే బౌద్ధులు బుద్ధగయ, మరి సిక్కులు అమృత్సర్ స్వర్ణ దేవాలయం ఏ విధంగా సందర్శించి తమ యొక్క మరి బాగు కోరి ఆరోగ్యాలు కానీ పాపాలు కానీ పోగొట్టుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. అలాగనే మనము కూడా ఈ ఆరోగ్యాలయంలో రాజుగారి ఆరోగ్యాలయంలో చేరి ఆ విధంగా మన యొక్క అనారోగ్యాలని పోగొట్టుకొని ఆరోగ్యవంతులుగా ముఖ్యంగా మానసికంగా కూడా ఇక్కడ విశాల మేడం గారు చెప్పేటువంటి మాటలు రాజుగారు చెప్పేటువంటి ప్రసంగాలు ద్వారా మనం చాలా ఆరోగ్యంగా మానసికంగా కూడా సంతృప్తి చెంది వారి యొక్క మాటల్ని విని మనం జీవితంలో వాటిని అమలుపరిచినట్టయితే బాగుగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. అట్లానే ఇక్కడ థెరపీ చేసేటువంటి సిబ్బంది కూడా సహృదయంతో చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అందరినీ కూడా చూసుకున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది అంతా కూడా చక్కగా కోఆపరేటివ్ చేస్తున్నారు. దానివల్ల కూడా మన యొక్క ఆరోగ్యాలు కూడా మెరుగవుతాయని నేను అభిప్రాయపడుతున్నాను. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, బోట్ షికారు కానీ అలాగనే యోగి గేమ్స్ కానీ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి అని అభిప్రాయపడుతూ మరి ఆరోగ్యాభిలాషులు అందరూ కూడా మీరు కూడా జీవితంలో మరి ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లు తర్వాత చేసినట్లయితే మీరు కూడా ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటున్నాను. ఈ మా టీవీ వీక్షకులందరికీ మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ చాలా